హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ అయితే వ్లాగ్ తీద్దామని ఎందుకో మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా విక్కీ అయితే లేవలేదు. ఎందుకంటే తను ఈ మధ్యన బాగా లేటుగా లేస్తున్నాడు. నైట్ త్వరగానే పడుకుంటుండే కానీ మార్నింగ్ అయితే లేటుగా లేస్తున్నాడు. ఇంకా నేనైతే లేవగానే ఇంకా త్వరగా మా వారి కోసం అని అయితే ఇంకా డ్యూటీ టైం అవుతుంది. మార్నింగ్ డ్యూటీస్కి వెళ్తే నేను ఎగ్జాక్ట్లీ 6-5:30 లోపే లేస్తాను. ప్రెగ్నెన్సీ టైంలో అని కూడా కాకుండా నాకైతే అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకంటే డెలివరీ డేట్ దగ్గరలో ఉందని మీకు చెప్పాను. దగ్గర కాదు, ఇంకా కొన్ని డేస్లోనే ఉంది. ఇంక ఈ ఫ్రైడే అయితే వెళ్తే తెలుస్తుంది హాస్పిటల్ ఎప్పుడు రమ్మన్నారు. కానీ ఈ వీక్ నుంచి అయితే బాగా వీక్నెస్ అయితే బాగా ఉంది. కానీ ఇక మన వర్క్ మనమే చేసుకోవాలి కానీ తప్పదు కదా. నాకైనా నేను మా హస్బెండ్కి పని చేసి పెడితేనే నాకు చాలా ఇష్టము. తను డ్యూటీకి వెళ్తుంటే బాక్స్ అయితే ఏ రోజు లేట్ అయితే చేయలేదు. నేనైతే ఈ 9 monthsలో కూడా నేనైతే ఎప్పుడైనా సిక్ అనేది లేకోకుండా కంపల్సరీగా నేనైతే ప్రతి ఒక్కటి అందిస్తాను. ఇంకా నా హ్యాబిట్ అయితే అది. సో ఇంకా ఈ డేస్లో అయితే మా ఆయనకైతే చెప్పాను, నాకు ఇవి తినాలనిపిస్తుంది, స్వీట్స్ లడ్డూలు తినాలనిపిస్తుంది, మనం చేసుకుందాము అంటే అంతలోకల్లోనే మా వారికి అయితే బాగా ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా. ఇంకా తను ఫీవర్ మీద ఇప్పుడు ఏం చేసుకుంటాంలే అనేసి బయట నుంచి అయితే కొనుక్కొని వచ్చిండు. నేనైతే బాగా ఇష్టపడేది మిక్చర్, కానీ ఎందుకో ఈ మధ్యన స్వీట్స్ తినాలనిపిస్తుందని చెప్పేస్తే ఇంకా తను అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా కర్రీ అయితే దొండకాయ కర్రీ అయితే చేద్దామని అయితే దొండకాయ చట్నీ అయితే చేశాను. మొన్న మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ నుంచి దొండకాయలు తీసుకొని వచ్చాను. తనకైతే మా ఆయనకైతే ఎప్పుడైనా కర్రీ చేయటం కంటే దొండకాయ పచ్చడి చేస్తేనే ఇష్టము. ఇంకా ఎలా వస్తుందో అని అయితే ట్రై చేశాను, బాగానే వచ్చింది. ఇక మొత్తానికైతే ఇంకా మార్నింగ్ టైం అంతా అయిపోయాక వీక్కి బాబుతో కొంచెం టైం స్పెండ్ చేద్దామని అయితే నా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక విక్కీతో ఆడుకుందామనేసరికి అయితే ఇంకా తానైతే టీవీకి అంకితం అయిపోతాడు. ఇంకా హాయ్ చెప్తుండు. తన కోసం అయితే సేమియా ఉప్మా చేసిన. ఈ మధ్యన తను ఎక్కువ ఏం తింటున్నాడంటే సేమియా ఉప్మా లాంటివి అయితే తింటున్నాడు. అన్నం కంటే కూడా సేమియా ఉప్మానే తింటున్నాడు. ఇంకా నేను ఎప్పుడో ఒకసారి అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇంకా తను ఇక మా విక్కీ అయితే టీవీ అంటే అందులో బొమ్మలు చూడటానికే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఇలా తీసానండి. ఇంకా కుదిరితే నేను నెక్స్ట్ వ్లాగ్లో మొత్తం షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్.